నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆఖరి రాగం పాడేసిన అనిల్ పాలిటిక్స్కి బాయ్ బాయ్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ఇష్టడు అయిన అనిల్ కుమార్ యాదవ్ ఆఖరి రాగం పాడేశారా, ఇక పాలిటిక్స్కి పూర్తిగా బై బై చెప్పేశారా అనంటే పొలిటికల్ వర్గాలన్నీ కూడా ఆ మాటలో నిజం ఉండొచ్చు అని కూడా చెప్తున్నాయి. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశాడు, ఆయనే కోరి తీసుకొచ్చి నరసరావుపేటలో 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించుకున్నాడు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో నిలబెట్టాడు. మరి అలాంటి వ్యక్తిని పట్టించుకోడా జగన్మోహన్ రెడ్డి? వదిలేసినట్టేనా అనిల్ కుమార్ యాదవ్ని అనంటే అందులో కూడా నిజం ఉందేమో అని చెప్పేసి పొలిటికల్ వర్గాలు చెప్తున్నాయి. లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ నోట్లో నుంచి ఆ మాట ఎందుకు వస్తుంది? ఏమో, నేను పోటీ చేయకపోవచ్చేమో, పాలిటిక్స్లో ఉండకపోవచ్చేమో అని చెప్పేసి ఆయన ఎందుకు అంటారు అని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? నెల్లూరు పాలిటిక్స్లో ఏం జరుగుతుంది? నెల్లూరు రాజకీయాలు ఎటు మలుపు తిరగబోతున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి నెల్లూరు జిల్లాలో? ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం మాట్లాడుకుందాం. నెల్లూరు అనగానే మనకి చాలామంది సీనియర్ నాయకులు గుర్తొస్తారు. వాళ్ళందరి రాజకీయాలు ఒక ఎత్తు, కానీ నెల్లూరు పేరు చెప్తే గుర్తొచ్చే అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాలు మరో ఎత్తు. ఎంత దారుణంగా ఆయన మాట్లాడేవాడంటే చిన్న పెద్ద అనే తారతమ్యం కూడా లేకుండా ఎదుటి రాజకీయ పార్టీ వాళ్ళని, రాజకీయ ప్రత్యర్థుల్ని చాలా తీసేసి మాట్లాడేవాడు. 2014లో నాకు తెలిసి మొదటిసారి ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి నెల్లూరు టౌన్ నుంచి ఆయన గెలుపొందారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా అధికార పార్టీ మీదకి ఒంటికాల మీద దూసుకు వెళుతూ ఉండేవారు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీదకి. సో ఈ దూకుడు చూసే జగన్మోహన్ రెడ్డి ఆయనకి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ముఖ్యంగా 2019 ఎన్నికల ముందు అనిల్ కుమార్ యాదవ్ హవా మామూలుగా లేదని చెప్పాలి. నెల్లూరు జిల్లాలో అసలు నెల్లూరు జిల్లా మొత్తాన్ని కూడా, వైసీపీ మొత్తాన్ని కూడా తానే నడిపిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. మరి అది ఆ బిల్డప్ చూసి పడిపోయాడేమో జగన్మోహన్ రెడ్డి. ఆయనకి మొదటి క్యాబినెట్లోనే మంత్రి పదవిని కట్టబెట్టాడు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్కి బాధ్యతలు కూడా కట్టబెట్టారు. అయితే బాధ్యతలు కట్టబెట్టిన తర్వాత మరి అనిల్ కుమార్ యాదవ్ ఏమైనా సక్రమంగా నడుచుకున్నారా? మంత్రి పదవికి వన్నె తెచ్చేలాగా నడుచుకున్నారా? అంటే ఆయన నిన్న మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడారు. అంటే నెల్లూరు రాజకీయాల్లో నాకంటూ కొన్ని పేజీలు ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. ఇక మీదట రాజకీయాల్లో ఉండకపోయినా పర్వాలా, నెల్లూరు పేరు చెప్తే, నెల్లూరు రాజకీయాల పేరు చెప్తే నేనంటూ ఒక మనిషిని గుర్తొచ్చేలాగా నాకు జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని మాట్లాడారు. అంటే ఎలాంటి స్థితిలో గుర్తొస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ అనేది మాత్రం ఆయన చెప్పలేదు అనుకోండి, అది వేరే విషయం. అంటే ఎదుటి పార్టీ వాళ్ళని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని తిట్టిన విషయాల్లో మాత్రమే గుర్తొస్తున్నారు. కానీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా నెల్లూరులో? నెల్లూరు నియోజకవర్గంలో ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆయన చేశారా? లేకపోతే 4 కంపెనీలు ఏమైనా తీసుకొచ్చి అక్కడ యువతకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించారా? ఇలాంటివి ఏం చేయలేదు కదా. మరి పూర్తి స్థాయిలో ఆయన ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చుకున్నారా నెల్లూరు టౌన్ ప్రజలకి అని అంటే అది కూడా గతంలో జరగలేదనే చెప్తున్నారు కదా నెల్లూరు ప్రజలు. సో ఇవన్నీ ఉండగా కూడా ఇంకా తనకి కొన్ని పేజీలు ఉన్నాయంటే ఆ పేజీలు ఏ పేజీలో అనిల్ కుమార్ యాదవ్ చూసుకోవాలి, అది వేరే విషయం అనుకోండి. అయితే ఇక్కడ నెల్లూరు నియోజకవర్గంలో ఆయన నిజంగా ఒక తిరుగులేని నాయకుడిగా నిలబడి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తీసుకెళ్లి నరసరావుపేటలో ఎందుకు నుంచోబెడతాడు? అనిల్ కుమార్ యాదవ్కి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతాడు నెల్లూరులో అని ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డికి రాబట్టే ఆయనను తీసుకెళ్లి నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో నిలబెట్టాడు. పైగా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో పోటీ చేసి గెలుపొందిన, అంటే 2019లో పోటీ చేసి గెలుపొందిన లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు, వైసీపీ తీరు నచ్చక. సో ఇక్కడ వైసీపీకి నాయకుడే లేడు, లావు శ్రీకృష్ణదేవరాయలని ఢీ కొట్టగలిగిన నాయకుడు లేనే లేడు. సో ఆ స్థాయిలో నోరున్నవాడు ఎవరు అనంటే అనిల్ కుమార్ యాదవ్. అందుకనే తీసుకువెళ్ళి నరసరావుపేట పార్లమెంట్లో పోటీ చేయించారు. ఎటు ఓడిపోయేవాడే, నెల్లూరులో ఇచ్చినా ఓడిపోతాడు ఎమ్మెల్యే టికెట్, ఇక్కడ నరసరావుపేట పార్లమెంట్లో నియోజకవర్గంలో నిలబెట్టినా ఓడిపోతాడు. కాకపోతే లావు శ్రీకృష్ణదేవరాయల్ని తట్టుకొని ఆయనకి ధీటుగా సమాధానం చెప్పగల, ఒక నోరేసుకుని పడిపోగల నాయకుడు ఎవరు అనంటే అనిల్ కుమార్ యాదవ్. కాబట్టి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు. అయితే ఇక్కడ నిలబెట్టితే ఇక్కడ ఓడిపోయే నాయకుడు, అంటే ఇక్కడ చల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా అంటే అక్కడ చల్లదన్న విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అయినా కానీ ఆయన అక్కడ నిలబెట్టారు. అయితే ఇప్పుడు పార్లమెంటు స్థానంలో ఓడిపోతే గనక మేసం దించుకుంటానని, రాజకీయాల నుంచి సన్యాసం చేస్తానని పెద్ద పెద్ద శబదాలు కూడా కొన్ని చేశారు.
అయితే మరి అవి ఎందుకని నిలబెట్టుకోలేదో ఆయనే చెప్పాలి. ఇక మొత్తం మీద తాజాగా ఇప్పుడు నెల్లూరు టౌన్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయితే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయన వైసీపీ తరఫు నుంచి ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. మరి ఆయన్ని తప్పించేసి అనిల్ కుమార్ యాదవ్కి ఏమైనా టికెట్ ఇస్తారంటే ఎవరు? కానీ మరి ఇప్పుడు చాలామంది మాట్లాడుకునే మాట, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కూడా వస్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీల్ని గెలిపించుకొని తీరాలి అని చెప్పేసి. అయితే నరసరావుపేట పార్లమెంటు ఇన్ఛార్జిగా ఇప్పటికీ అనిల్ కుమార్ యాదవే ఉన్నారు. ఓడిపోయినప్పటికీ కూడా నరసరావుపేట పార్లమెంటు ఇన్ఛార్జిగా అనిల్ కుమార్ యాదవే ఉన్నారు. ఒకవేళ ఇక్కడ నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఎక్కువ శాతం యునానిమస్ అయినా లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ పట్టించుకోకపోవటం వల్ల మూలంగా వైసీపీ బలపరిచిన గ్రామ పంచాయతీ అభ్యర్థులు ఓడిపోయినా మరి అనిల్ కుమార్ యాదవ్కి నెక్స్ట్ టైం టికెట్ ఉండదు కదా అని చెప్పేసి చాలామందికి అనుమానాలు వచ్చాయి. ఇదే విషయాన్ని మరి గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులు ఓడిపోయినా యునానిమస్లు జరిగిన టికెట్లు ఉండవంట కదా అని అనిల్ కుమార్ యాదవ్ దగ్గర విలేకరులు ప్రస్తావించినట్టున్నారు నిన్న ఆయన ప్రెస్ మీట్లో. దీంతో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. ఇక అంటే అయితే అటు లేకపోతే ఈ ఒడ్డు అన్నట్టుగా ఉంటారు కదా, చివరికి తెగించేసిన తర్వాత ఏముంటుంది? అందుకే అనిల్ కుమార్ యాదవ్ తెగించారు కాబట్టి ఇక రాజకీయాల్లో ఉంటే ఎంత లేకపోతే ఎంత, నా జీవితంలో మంత్రి అయ్యాను, నా జీవితంలో ఎమ్మెల్యే అవ్వలేను అనుకున్నాను, ఎమ్మెల్యే అయిపోయాను, దానికి మించి మంత్రి కూడా అయ్యాను కాబట్టి ఇంకా అంతకన్నా సంతోషం ఏముంది? ఉన్నా ఒకటే రాజకీయాల్లో, లేకపోయినా ఒకటే, టికెట్ ఇచ్చినా ఓడిపోతాను, ఇవ్వకపోయినా ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యారేమో. నాకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన గుర్తింపు కన్నా ఎక్కువ ఇచ్చారు, మంత్రి పదవి కూడా ఇచ్చారు, ఇంకా అంతకన్నా సంతోషం ఏం కావాలి? జిల్లాలోని రాజకీయాలలో నాకంటూ కొన్ని పేజీలు ఉన్నాయని చెప్పేసి తృప్తి పడుతూ ఆయన ముగించేశారు. ఇవన్నీ విన్న చాలామంది ఏమంటున్నారంటే ఇక అనిల్ పాలిటిక్స్కి బై బై చెప్పేసినట్టేనా, వైసీపీకి బై బై చెప్పేసినట్టేనా అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ అంత తేలిగ్గా రాజకీయాల నుంచి తప్పుకుంటారని మాత్రం మనం అనుకోలేం. ఇవన్నీ కూడా ఉట్టిట్టి బైబైలు, ఉట్టుట్టి టాటాలన్నమాట. ఎక్కడా కూడా వీటిల్లో నైతికత ఉండదు. నైతికత ఉంటే గతంలో నరసరావుపేట పార్లమెంట్లో పోటీ చేసినప్పుడు ఆయన చెప్పిన డైలాగు, చేసిన శపథం అంటే ఆయన ఏమన్నాడు? ఇక్కడ పోటీ చేసి నేను ఓడిపోతే ఇక శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నాడు. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత అదే మాటని, గతంలో జరిగిన మాటని, ఆయన అన్న మాటలనే విలేకరులు ప్రస్తావించినప్పుడు ఏమన్నాడు? ఎదుటి వాళ్ళు రెస్పాండ్ అయితే కదా, అంటే నా రాజకీయ ప్రత్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ సవాల్ని స్వీకరించి నిన్ను ఓడిస్తా అని చెప్పేసి అని ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుని ఉండేవాడిని. ఆయన స్వీకరించలేదు కాబట్టి ఆ సవాలు, నేను రాజకీయాల్లో నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదు, రాజకీయ సన్యాసం చేయాల్సిన అవసరం లేదని దాన్ని చిన్నగా తప్పించుకున్నారు అనిల్ కుమార్ యాదవ్. తప్పుకునేవాడైతే అప్పుడే తప్పుకునేవాడు. నేను ఇక రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నానని చెప్పి అప్పుడే చెప్పేవాడు. అనిల్ కుమార్ యాదవ్ మాటల్లో నిలకడ లేదు, ఆయన మాటలకి ఆయనకి ఎథిక్స్ లేవు. కాబట్టి ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లో ఇక ముందు కూడా కంటిన్యూ అవుతాడు అని చెప్పి పొలిటికల్ వర్గాలన్నీ కూడా చెప్తున్నాయి. సో మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.